సో ఎప్పుడు ఇక ఇది మిస్ అవ్వను, సార్ పిలవకుండా వచ్చేస్తా తెలిస్తే. ఎందుకంటే ఇది ఈ స్టూడెంట్ ఫీల్ ఇదంతా ఎక్కడ దొరుకుతుంది అంటే ఓన్లీ కాలేజీలలో, స్కూల్స్లలోనే దొరుకుతుంది. రోడ్డు మీద ఎక్కడ దొరకదు ఈ ఫీల్. ఇది పక్కా ఇక్కడికి వస్తేనే ఈ అనుభవం అనుభవించాల్సి వస్తుంది. సో నేను ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ ఏ పని చేసినా చదువు వచ్చా అని అడుగుతున్నారు, ఎక్స్పీరియన్స్ కూడా కాదు. ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఫస్ట్ చదువు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, హిందీ వచ్చా, తెలుగు వచ్చా, ఇంగ్లీష్ రాయడం వచ్చా, హిందీ రాయడం వచ్చా, తెలుగు రాయడం వచ్చా. ఈవెన్ మా ఫీల్డ్లో కూడా మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వస్తే హిందీ వచ్చా, రాయడం వచ్చా, ఇంగ్లీష్ రాయడం వచ్చా, ఇవన్నీ అడుగుతున్నాం మేము. సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ పనికైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను కూడా కొంచెం చదువుకొని ఇండస్ట్రీకి వెళ్ళాను. నేను డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేశాను. సో అది ఎంత యూజ్ అవుతుందంటే ఇప్పుడు నాకు ఏంటంటే ఏ పని చేసినా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ నాలెడ్జ్ కావాలంటే చదువుకోవాలి. సో చదువు లేనిది ఆ టెక్నాలజీ అర్థం అవుతుంది మనకి. సో మా ఫీల్డ్లో కూడా ఫుల్ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ అని, గ్రాఫిక్స్ అని. సో ప్రతి పనికి ఎడ్యుకేషన్ పక్కా. ఎడ్యుకేషన్ లేనిది ఏ జాబు దొరకదు. బట్టల షాప్లో కూడా జాబులు ఇస్తారు. సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని అసలు వదలొద్దు. మీరు ఏమన్నా చేయండి, తర్వాత మీ గోల్స్ ఏమన్నా ఉండండి, ఫస్ట్ ఫినిష్ దిస్ థింగ్. ఎడ్యుకేషన్ ఫినిష్ చేసే గోల్స్కి వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా ఎవ్రీ టైం. మేము పెద్ద పెద్దలతో వర్క్ చేస్తాం, ఫార్మర్స్ తోటి, ఫారెన్ టెక్నాలజీస్ అక్కడ నుంచి వస్తుంటారు, మాతో పని చేస్తుంటారు. వాళ్ళతో పని చేసేటప్పుడు మాకు తెలుస్తుంది, చదువుకుంది మంచిగా అయింది, వీళ్ళతో మాట్లాడగలుగుతున్నాం, కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం కరెక్ట్గా అని. సో ఇప్పుడు ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో దీన్ని వదలకండి. ఏమైనా గోల్స్ ఉంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్, దీని మధ్యలో జొర్రారా అటుగారు ఇటుగారు ఎటో వెళ్ళిపోతారు. దీన్ని ఫినిష్ చేసి దెన్ గో. సో నేను ఇక్కడికి పక్కా ఎవ్రీ టైం వస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చినందుకు నేను చాలా నేర్చుకుంటున్నాను. చాలా అంటే చాలా. అది నాకు అక్కడ యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ నేను కూడా స్టూడెంట్ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు పిలిచినందుకు. నేను మీరు రాకపోతే చాలా మిస్ అయ్యాను. ఏదంత బ్యూటిఫుల్ ఎక్కడ దొరకదు. ఒక్కోసారి కొన్ని కోట్లు లక్షలు పెట్టినా ఈ ఫీల్ దొరకదు. సో ఫీల్ వస్తున్నదాన్ని వదులుకోవద్దు ఎప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే ఎవ్రీ టైం నన్ను మర్చిపోవద్దు. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫ్రమ్ దిస్ స్కూల్, కాలేజ్, ఏదన్నా అనుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.